కృపా కనికరము కలిగిన దేవా, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ దయగల సింహాసనం ఎదుటకు సంఘముగా మమ్మల్ని సమకూర్చినందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడవు, ప్రేమామయుడవు, కరుణా సంపన్నుడవు, దయగల తండ్రివి. మానవులను దర్శించి మానవులు రక్షింపబడాలని, విమోచింపబడాలని నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించి మానవులందరి కొరకు శిలువ మరణం పొంది మానవుణ్ణి మరణము నుండి విడిపించి సంఘముగా సమకూర్చి సంఘములో నిన్ను ఆరాధించాలని మీరు కోరిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నమ్మదగిన దేవుడు, కృపా వాత్సల్యత కలిగిన దేవుడు, నా తండ్రి, కృప చూపించండి. మరి ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ గ్రామాన్ని దర్శించండి. అనేక మంది రక్షణ పొంది మారు మనసు పొంది నిజమైన దేవుని తెలుసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకము నుండి ప్రభు అనేక మందిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. అనాది సంకల్పములు ఎవరిని మీరు ఎరిగి ఉన్నారో వారిని పిలవండి, వారిని రక్షించి విమోచించండి. మానవ బలహీనతలను బట్టి నేను జరిగిస్తున్న పరిచర్యను ఆశీర్వదించండి, దీవించండి. మేమందరము మీకు ఇష్టమైన వారముగా ఉండడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి నీకు మహిమార్థంగా బ్రతుకుటకు కృప చూపించండి. ప్రభువా, ఈ సమయంలో ప్రారంభం నుండి చివరి వరకు నీ కృపాక్షేమములు మా వెంట ఉంచండి. ప్రభువా, పాటల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి ఘనపరచుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి, మమ్మల్ని సంధించండి. నీ వాక్యపు వెలుగులో మా చీకటి బ్రతుకును చూపించండి. మేము కూడా వెలుగుమయమై ప్రభా నీకు మహిమార్థంగా బ్రతుకుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన ప్రియులను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకా ఎవరైనా వస్తుంటే సకాలములో క్షేమంగా తీసుకురాండి. ఇంకా ఎవరైనా రాకుండా ఇంట్లో ఉండి సమయాన్ని వృధా చేసుకుంటుంటే దైవ భయం మా ప్రియులకి పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ మెల్లని స్వరం మాకు వినిపింప చేయమని ప్రార్థిస్తూ చీకటి శక్తులను, అంధకార సంబంధమైన అధికారమును క్రీస్తు యేసు రక్తములో బంధించి అనేక మందిని వెలుగును చూచుటకు, వెలుగులో నడుచుటకు, వెలుగుమయమై జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 209. 209లో లేకపోతే 207. నాలుగు వచనాలు పాడదాం. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా అనే పాట పాడదాం. పాట సంఖ్య 209 లేక 207. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా,
రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను, నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమయైనను బాధయైనను, శ్రమయైనను బాధయైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎంచలేని యేసు నాకై హింస పొందెనే, ఎంచలేని యేసు నాకై హింస పొందెనే. హింసయైనను హీనతైనను, హింసయైనను హీనతైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, ప్రభువు ప్రేమ నుండి నన్ను
చేయున్నాను. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయున్నాను. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ దిన దేవా. స్వచ్ఛమైన నిత్య చూపిన దేవా. రక్షకుడా. పాట సంఖ్య 394 లేక 391. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును అనే పాట పాడదాం. ఈ పాట 4 వచనాలు పాడదాం. 394 లేక 391. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. మృతియే పాపపు జీవము, ప్రభుని వరము జీవము. మృతియే పాపపు జీవము, ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణము ఆ శిలువపై బలిగా నీడి కొనేగదా. ప్రాణము ఆ శిలువపై బలిగా నీడి కొనేగదా. మరతువా యేసుని ప్రేమను మరువకు. మరతువా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. కంటికి కనబడని వెన్నో, చెవికి వినబడని వెన్నో. కంటికి కనబడని వెన్నో, చెవికి వినబడని వెన్నో.
గ్రహింప శక్యము కానివి నీకై సిద్ధపడనెను. గ్రహింప శక్యము కానివి నీకై సిద్ధపడెను. ప్రాణము ఆ సిలువపై బలిగా నెడి నిన్కొనే గదా. ప్రాణము ఆ సిలువపై బలిగా నిడి నిన్కొనే గదా. పెడ చెవిన్ పెట్టకు యేసుని మాటను. పెడ చెవిన్ యేసుని మాటను. యేసు సుప్రభువే నీకు రక్షణ నీచును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని. సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని. మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో. మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో. ప్రాణము ఆ సిలువపై బలిగా నీడి నిన్కొనే గదా. ప్రాణము ఆ సిలువపై బలిగా నీడి నిన్కొనే గదా. సమాధాన పడుమికా దేవునితో ఈ క్షణమే. సమాధాన పడుమికా దేవునితో ఈ క్షణమే. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. సుప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. పాట సంఖ్య 154 లేక 152. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగి నా హృదయం అనే పాట పాడదాం. 154 లేక 152 ఈ పాట మొత్తం పాడదాం.
దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. నీ నామములోని ఘనపరచి హెచ్చించి పూజింతు. నీ నామములోని ఘనపరచి హెచ్చించి పూజింతు. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. ఎండిన భూమిలో లేత కావలే పలు శ్రమలను పొందితివి. ఎండిన భూమిలో లేత కావలే పలు శ్రమలను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. ధవలవర్ణుడరత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. ధవలవర్ణుడరత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. 10,000 నిన్ను గుర్తించెదను నా పరమ పిత నిన్ను. 10,000 నిన్ను గుర్తించెదను నా పరమ పిత నిన్ను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. గొర్రె పిల్ల పెండ్లి విందునందు రారాజు రూపమును. గొర్రె పిల్ల పెండ్లి విందునందు రారాజు రూపమును. నిరతంబును చూచ నిరీక్షణతో నింగిని చూచెదను. నిరతంబును చూచ నిరీక్షణతో నింగిని చూచెదను. దేవా నా ప్రభువా గూర్చి
ఉప్పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం. ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు ధ్యానించి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ సందర్భంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. చాలు, ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృపా కనికరము కలిగిన దేవా, మా గొంతులెత్తి నిన్ను గురించి పాడుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ భాగ్యానికై నీ వందనాలు చెల్లిస్తున్నాం. మీరు దేవాది దేవుడు. భూమి ఆకాశములను, ఈ సృష్టి యావత్తును, సూర్య చంద్ర నక్షత్రములను, జలచరాలను సమస్తమును మాటతో సృష్టించావు. నీ మాటలో శక్తి ఉంది. నీవు శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మానవులమైన మేము అంతలో కనపడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటి వారం. ఉదయం వికసించి సాయంత్రానికి ఎండిపోయి గడ్డి పువ్వు లాంటి వారం. ఈరోజు మరణిస్తే రేపటికి మమ్మల్ని గ్రామంలో ఇంటిలో ఉండించరు. ఇలాంటి దౌర్భాగ్యులమైన మమ్మలను మీరు దర్శించారు, ఏర్పరచుకున్నారు, రక్షించారు. నీ పరిశుద్ధ మందిరములో నిన్ను ఆరాధించాలని కోరినారు. నీ దయా సంకల్పానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ మాటలు మేము విని నీ మాటల ప్రకారం మేము జీవించి నిన్ను ఆరాధించాలని మీరు కోరుకుంటున్నారు. అలాంటి అనుభవం మా అందరికీ దయచేయండి. మమ్మల్ని దర్శించండి. నీ మాటలతో మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ప్రకాశింపచేయండి. నీ కృప, నీ కనికరం కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సర్వలోకమంతా ఈ దినాన్ని మట్టల ఆదివారముగా పండగ చేసుకుంటున్నారు. ఈ ఆదివారం ఏం ఆదివారం? సంవత్సరంలో దరిదాపు 56 వారాలుంటే ఆదివారాలు. ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత. ఏం ఆదివారం అంటే ఇది? మట్టల ఆదివారం. క్రైస్తవులందరూ ఈ పండగ చేసుకుంటున్నారు. ఇది పండగ. దేవుడు మానవునికి కొన్ని పండగలు చెప్పాడు. కొన్ని పండగలు చేయాలి అని. ఏమండి? కొన్ని బలులు చెప్పాడు. దేవుణ్ణి దర్శించడానికి, దేవుణ్ణి పూజించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి మానవునికి ఒక వెసులుబాటు ఇచ్చాడు. దేవుని దగ్గరకు వచ్చి ఒక పండగ వాతావరణం చేసుకోవడానికి. కాబట్టి ఈ దినం అందరూ ఈత మట్టలు పట్టుకొని ఆ ఈత మట్టలకు మల్లెపూలు గుచ్చి ఆ గ్రామం అంతా తిరిగి ఒక పండగ చేసుకుంటారు. పండుగలు ఇవి పాత నిబంధనలో పండుగలు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేలకే ఆ పండగలన్నీ
యేసుక్రీస్తును చూపిస్తున్నాయి. పాత నిబంధన పండుగలు ఒక నీడ, ఒక ఛాయ. నీడ పడాలంటే ఏం చేయాలి? ఎవరిదైనా ఒక నీడ పడాలంటే భూమి మీద ఏం కావాలి? ఆ వస్తువు ఉండాలి. వస్తువుకి ఎదురుగా ఏముండాలి? లైట్ రావాలి, వెలుతురు కదా. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయించాడు, మనం నిలబడితే మన నీడ ఏ పక్క పడుద్ది? పరవడ పక్క పడుద్ది. ఏ నీడ పడుద్ది? ఎవరు నిలబడితే వారి నీడే. చెట్టు నిలబడితే చెట్టు నీడ, మనిషి నిలబడితే మనిషి నీడ, జంతువులు నిలబడితే జంతువుల నీడ. సాయంత్రం అయ్యేళ్ళకి మన నీడ ఏ పక్క పడద్ది? తూర్పున పడద్ది. కారణం ఏంటి? వెలుతురు, సూర్యుడు పరమటి పక్కకు వస్తాడు కాబట్టి ఇవి ఒక నీడ. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఈ నీడ యేసుక్రీస్తునే చూపిస్తున్నాయి. దేవుడు పరలోక రాజ్యములో నివసిస్తూ ఉంటే ఆయన వెలుగు భూమి మీద పడితే ఆ వెలుగులో యేసుక్రీస్తు వారి నీడ భూమి మీద పడింది. ఏమండి, అర్థమవుతుందా? దేవుడు పరలోకములో వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు భూమి మీద ప్రకాశించినప్పుడు యేసు ప్రభువారు నిలబడ్డాడు. ఆ వెలుగు యేసు ప్రభువు నిజ స్వరూపాన్ని ధరించాడు. పాత నిబంధనలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి పండుగలు ఒక నీడ లాంటివైతే, నూతన నిబంధనలోకి వచ్చేలకి ఆ నీడంతా యేసుక్రీస్తు వారినే చూపిస్తున్నాయి. ఎక్కడో ఒక చెట్టు ఉండద్ది, మనం ఏడ చూస్తే ఆ నీడ ఏడబడుద్ది కదా. ఏంటి ఈ నీడ అని ఎత్తుక్కుంటూ పోతే, ఆ నీడను ఎత్తుక్కుంటూ పోతే నిజ వస్తువు కనబడుద్ది. ఏం కనబడుద్ది? నిజ వస్తువు. ఒకసారి మా ఊర్లో ఏం జరిగిందంటే, రాత్రుల్లో మేము తాటాకుల పూరి గుడి చేసి చర్చి జరుపుతూ ఉన్నాం. మా ఇంటి అనగా ఒక ముసలాము, ఇంకెవరు లేరు, ఆమె ఒక్కటే, పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఆమె ఒక్కటే. పాపం ఆమె భయంతో పడుకుంటుంది రాత్రుల్లో, తలుపు తీదు. ఒకసారి ఏం జరిగిందంటే, మా చర్చిలో రాత్రి 1 గంటకి లైట్ వేసాను, మెలకు వచ్చి లైట్ వేసి ఆ మూల రంధ్రం పడి తాటాకు ఊడిపోయి, ఈ తాటాకు ఊడిపోయిన రంధ్రం నేరుగా వాళ్ళ బాకెట్లో పడింది. ఆమె పాసుకు వచ్చింది, తలుపు తీస్తే ఆ నీడ. ఆమె తిడతా ఉంది, ఎవరురా నువ్వు, మా ఇంటికి ఎందుకు వచ్చినవురా అని బూతులు తిడతా ఉంది. ఏంది బూతులు తిడుతుందని లైట్ ఆపేస్తే, ఇప్పుడే ఉండిండ్రా, పోయిండ్రు ఇప్పుడేనా, ఇప్పుడు వచ్చాడు మా వాకిట్లోకి, ఇప్పుడే పోయిండ్రా, ఎట్ట పోయిండ్రా. అప్పుడు అర్థమైంది నాకు, ఈ నీడ అలా. అలాగనే మానవుడు దేవుని నీడను ఒక పండగగా ఆచరిస్తున్నాడు. కాబట్టి ఈ పండగ యొక్క తాత్పర్యం, ఉద్దేశం మనం ఈరోజు గమనించి దేవుణ్ణి ఆరాధిద్దాం. మనం చదువుకున్న లేఖన భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఎవరితో చెప్పాలంట? సియోను కుమారితో చెప్పు. ఏమని చెప్పాలి? ఇదిగో నీ రాజు సాత్వికుడు, గాడిద
పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పు. ఎవరి సియోను కుమారి? సంఘము. సంఘమనే సియోను కుమారితో చెప్పు. ఓ సియోను కుమారి, నువ్వు పాపములో ఉన్నావు, పాపములో జీవిస్తున్నావు, శాంతి లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, సంఘము హింసింపబడుతుంది మొదటి శతాబ్దంలో. కాబట్టి ఇక భయపడవలసిన అవసరము లేదు. ఏమి? ఇదిగో నీ రాజు, నిన్ను ఏలబోయే రాజు. ఏమండి, ప్రవీణ్ పగడాల అన్నగారు మై కింగ్ అంటాడు. ఆయన వాక్యం చెప్పేటప్పుడు నా రాజు, నా రాజు. ఈ రాజు సాత్వికుడై, ఏమండి, సాత్వికుడై. రాజు సాత్వికుడు అవుతాడా? రాజుకి ఏముంటుంది? గర్వం ఉంటుంది, అహం ఉంటుంది. ఏమండి, నాకన్నా ఇంకా తిరిగి ఎవడు ఈ రాజ్యములో అని అహం కలిగి ఉంటాడు. అయితే ఈ రాజు అహం కలిగి లేడు, సాత్వికుడై వచ్చాడు. ఒకటి ఇక్కడ అంటాడు, లేఖన భాగాలు నెరవేరునట్లు యేసు ప్రభు భూమి మీదకు వచ్చాడంట. లేఖన భాగం. ఏం లేఖన భాగాలు చెప్పింది చూడండి. జకర్యా పుస్తకం. జకర్యా చిన్న ప్రవక్త, క్రీస్తుకు పూర్వం రాసిన బుక్ ఇది. 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ప్రవక్త ప్రవచించాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎప్పుడు రాశాడు? క్రీస్తు పుట్టక మునుపు దరిదాపు 500 సంవత్సరాల క్రితం అంటే రాయబడింది. అప్పటికి రాజు పుట్టలే, భూమి మీద ఉన్నాడు. మానవుడుగా భూమి మీదకి రాలే, ఆయన ఉన్నాడు. ప్రవచనాలు నెరవేరినాయి. యేసు ప్రభువుల ప్రత్యేకత, ప్రవచనాలు నెరవేరినాయి. యేసు ప్రభు పుట్టక మునిపే చెప్పబడిన లేఖన భాగాలు నెరవేరినాయి. మొదటి శతాబ్దములో యుద్ధాలు జరుగుతున్నాయి. చూడండి 2వ వచనములో, ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలు గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చి, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోను గూర్చి అది చెప్పాను. హమాతు తెలుసు? హమాతు ఎక్కడుందంట? ఇది ఇశ్రాయేలీల దేశాన్ని ఆనుకొని ఉందంట, ఆ సరిహద్దులో ఉందంట హమాతు. ఇంకా చూద్దాం, చూడండి 5వ వచనం. అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణుకును. ఎక్రోను పట్టణము తాను నమ్ముకున్నది అవమానము నొందగా చూచి భీతి నొందును. గాజు రాజు లేకపోకుండా పోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును. గాజా ఎక్కడ ఉంది? వీళ్ళకే ఇప్పుడు యుద్ధాలు జరుగుతుండే. గమనించారా? గాజా ఆ దేశాలు ఇశ్రాయేలీలు అనుకున్న దేశాలు. ఏమండి, చూడండి 7వ వచనం. వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శేషముగా నుందురు.
మన దేవునికి వారు యూదావారిలో పెద్దల వలె ఉందురు, ఎక్రోను వారును ఎబేసీల వలె నుందురు. ఎక్రోను వారు. కాబట్టి యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. సంఘానికి దేవుడిస్తున్న వాగ్దానం, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమండి, 2 ఎడెక్కాడు, 2 ఎట్టెక్కుతాడు? ప్రశ్న రాలా మీకు? వాక్యం చెబుతాడు, మీకు ప్రశ్నలు రావాలి. గాడిద పిల్లని ఎట్ట ఎక్కుతాడు? 2 గాడిదలు ఎక్కుతారు ఎవరన్నా? ఎక్కాడు. ఎట్లా ఎక్కాడంటే, ఈ సైడ్ ఒక గాడిద, ఈ సైడ్ ఒక గాడిదని పెట్టి మధ్యలో ఒక చెక్క పెట్టి గుడ్డలేసి ఆ చెక్క మీద ఒకరో డౌన్ అయి ఉండొచ్చు. కాబట్టి గాడిద పిల్లనికి ఆయన యొద్దకు వస్తున్నాడు. సంఘము దుఃఖములో ఉంది, బాధలో ఉంది, శాంతి లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు. ఇది దేనికి సాదృశ్యం అంటే, మానవుడు పాపమును బట్టి శాంతి లేక, సంతోషము లేక, నెమ్మది లేక జీవిస్తున్న మానవుణ్ణి పాపము నుండి విడిపించడానికి, పరిశుద్ధునిగా చేయడానికి, నీతిమంతునిగా చేయడానికి, తన సంతోషాన్ని పరిపూర్ణం చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన గాడిదనెక్కి ఏమండి యెరూషలేము వీధులలో ఊరేగుతున్నాడు. ఇంకా కొన్ని దినాలకి ఏమండి శుక్రవారం ఆయన సిలువ వేస్తారు. ఆయన ఊరేగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమని ఊరేగిస్తున్నారు? 9వ వచనం చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనములో ఏమని ఊరేగిస్తున్నారు జనాలు? జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిచుండిరి. ఇది ఆరాధన, దండి ఆరాధన. సర్వోన్నతమైన స్థలములలో. ఏమంట ఈ మాట ఇప్పుడు పలకబడింది? యేసు ప్రభు పుట్టినప్పుడు దేవుని దూతలు వచ్చాయి, ఆరాధించాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక. 33 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇక్కడ ఆరాధిస్తున్నారు. యేసు ప్రభు పుట్టిన 33 సంవత్సరాలకి సిలువ వేయబడితే ఇప్పుడు ఇక్కడ 33 సంవత్సరాల తర్వాత అదే ఆరాధన కొనసాగుతూ ఉన్నది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి అని ఆయన ఊరేగిస్తూ ఉన్నారు. ఏం పట్టుకొని ఊరేగిస్తుండో తెలుసా? ఖర్జూర మట్టలు. ఖర్జూర మట్టలు పట్టుకొని, తలా ఒకటి పట్టుకొని ఊరేగుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన గణపరుస్తున్నారు. ఖర్జూర మాటలు ఎందుకు పట్టుకున్నారంటే విజయానికి సాదృశ్యం. ఖర్జూర మాటలు దేనికి సాదృశ్యం? విజయానికి సాదృశ్యం. రేపు శుక్రవారం ఆయన్ని సిలువ చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏమని ఆరాధిస్తున్నారు? ఆయనకి సర్వోన్నతమైన స్థలములో జయము. ఈ జయము దేనికి సాదృశ్యం అంటే
మరణాన్ని నుండి విజయం పొందనయ్యున్నాడు. మరణము నుండి విజయం పొందనయ్యున్నాడు. ఈరోజు ఆరాధించారు, కేకలు వేశారు, ఊరేగించారు. రేపు శుక్రవారం మళ్ళా వీళ్ళు అన్నారు, ఆయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. దేవుణ్ణి ఆరాధిస్తూ మన పాపములో కొనసాగితే, దేవుణ్ణి ఆరాధిస్తూ పాపములోనే జీవిస్తే ఏమండి మళ్ళా ఆయన్ని మనం ఏమేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. ఒక పాట పాడాడు ఒక గ్రంథకర్త, ఆనాటి యోధులే నేను చంపిరనుకొంటి, ఆనాటి యోధులే నేను చంపిరనుకొంటి, కాదు కాదయ్యో నా పాపరుణము నాకే, కాదు కాదయ్యో నా పాపరుణము నాకే, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, సిలువైనా నీ ప్రేమను వివరింతు శ్రీ, సిలువైనా ప్రేమను వివరింతు శ్రీ. ఏమండి, భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త ఏమెక్కొస్తున్నాడు? గాడిదనెక్కొస్తున్నాడు. గాడిదనెక్కడానికి కారణం ఏంటి అంటే, గాడిద సమాధానానికి గుర్తు. దేనికి గుర్తు? సమాధానానికి. ఈ గాడిద సమాధానము లేదు. ఎందుకు లేదు? సమాధానం ఎందుకు లేదు ఈ గాడిదకు అంటే, చూడండి 21వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనములో, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాడిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరితో చెబుతున్నాడు యేసు ప్రభు? శిష్యులతో చెబుతున్నాడు. ఓ శిష్యులారా, మీరు ఇద్దరు వెళ్ళండి, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, ఆడ కట్టేసి ఉంటుంది గాడిద. గాడిదని ఏం చేసి ఉంటుంది? కట్టేసి. కట్లతో సమాధానము లేదు దీనికి. కాబట్టి ఈ దినం సమాధానము దొరుకుతుంది గాడిదకు. ఈ గాడిద నువ్వు నేనే కట్టబడి ఉన్నాం. ఏం కట్టబడి ఉన్నాం? దేనితో కట్టబడి ఉన్నాం? చూడండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 18:5 వచనం. దేంతో కట్టబడి ఉన్నాయి? 18:4-5. మరణపు పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనుల వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. ఇవి మానవుని కట్టేస్తున్నాయి. పాపభీతి, మరణ భయము మానవుని కట్టేస్తుంది. మరణం ఎప్పుడు వచ్చిందంట? మానవునికి మరణం ఎప్పుడు వచ్చింది? మానవుని మరణించడానికి దేవుడు సృష్టించాడా? అవ్వాదంతో అన్నాడు, మీరు ఈ పండ్లు నిశ్చయముగా తినండి, ఒకవేళ మీరు తినవద్దన్న పండు తింటే నిశ్చయముగా సచ్చెదరు. నిశ్చయముగా. అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు.
అవ్వాదం పండు తినేశారు, భయం వచ్చింది, చెట్టు చాటు దాముకున్నారు. మళ్ళా పిలిచాడు దేవుడు, ఆదామా ఎక్కడున్నావు? ఆదాము జవాబిస్తున్నాడు, నేను నీ స్వరము విన్నప్పుడు భయపడి చెట్టు చాటు. మానవునికి భయం వచ్చేసి, ఏమొచ్చింది? భయం వచ్చేసి మానవునిలోనికి భయం జ్వరబడింది. ఆనాడు మొదటి మానవునిలోనికి ఆ భయం ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉన్నది. పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాం? ఒరే జాగ్రత్త. జాగ్రత్త అనే పదం చాలా విలువైన పదం. స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్తాం. ఊరికి వెళ్తుంటే బంధువులు జాగ్రత్తమ్మా అంటాం. ఏమండి? ప్రతి విషయంలో జాగ్రత్త జాగ్రత్త. మానవుడు జాగ్రత్తగా లేకపోతే మానవుని మరణం ఎప్పుడు హత్తుకుంటుందో తెలియదు. ఒకవేళ మానవుడు ఎంత జాగ్రత్త పడినా మరణము దగ్గరకు వస్తే ఎవడు ఏమి చేయలేడు. ఇప్పుడు ఇక్కడ గ్రంథకర్త అంటాడు, ఈ మానవుణ్ణి పాతాళపు పాశములు అరికట్టున్నాయి, మరణపు ఉరులు ఆవరించి ఉన్నాయి. మరణపు ఉరులు ఆవరించి ఉన్నాయి. ఈ మరణమనే బండ కింద లేక ఈ మరణమనే తాళ్ళుతో కట్టివేయబడింది. అందుకని యేసుప్రభు అంటున్నారు, మీరు వెళ్ళి మీదుడునున్న గ్రామమున కట్టబడి ఉన్న గాడిదను ఇప్పి తీసుకురండి. కట్లు ఇప్పండి. ఎవరు ఇప్పాలి కట్లు? మన కట్లు మనం ఇప్పుకోవాలి. యేసుప్రభు జీవం ఇచ్చాడు కానీ కట్లు ఇప్పలే కదా. పోయినసారి అనుకుంటా లాజరు సంగతి చూశాం కదా. సమాధిలో నుండి బయటకు వచ్చాడు. అయితే వీళ్ళకి ఏం చెప్పాడు? పక్కన ఉండే వాళ్ళకి, ప్రేత వస్త్రములతో ఉన్న లాజరును ఆ వస్త్రాలు ఇవ్వండి. కాబట్టి నీ పాపములో నుండి నువ్వే బయటికి రావాలి. ఏమండి? యేసు ప్రభు వారు ఒక జెండా ఊపాడు. ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చుచూ ఉన్నది. అది జెండా. రక్షణ మీ యొద్దకు వచ్చుచూ ఉన్నది. యెషయా రాస్తాడు. రక్షణ నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? జాగ్రత్త పడాలా. ఆ రక్షణను నువ్వు స్వీకరించాలి. ఏమండి? ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు నీకు వినబడుతూ ఉన్నాయి. రక్షణ నీ యొద్దకు వచ్చుచూ ఉన్నది. ఈ రక్షణ ఏంటో తెలుసుకునే ఆలోచన నీకుండాలి. మానవునికి సృష్టి అంతట్లో మానవుని ఒక ప్రత్యేకమైన వాణిగా సృష్టించాడు. ఆలోచించే శక్తి మానవునికి ఇచ్చాడు. జంతువులు ఆలోచించవు. ఆలోచిస్తే ఒక క్రొత్తదనాన్ని, దేవుని సృష్టిని ఉపయోగించుకొని ఒక కొత్త వస్తువు తయారు చేయడానికి మానవునికి జ్ఞానం ఇచ్చాడు. మానవునికి కదా. ఇదిగో ఈ భూమి మీద ఉండే మెటీరియల్ని ఉపయోగించుకొని బాటిల్ తయారు చేశారు. కొత్తదాన్ని తయారు చేసుకున్నాం. ఈ భూమి మీద ఉన్న చెట్లను కొట్టి ఎండబెట్టి రంపాలతో కోసి ఇది ఒక టేబుల్ తయారు చేశాం. ఎవరిది జ్ఞానం? పశువులు చేసుకుంటాయా? పక్షులు చేసుకుంటాయా? అంటే పక్షులు గూడు కట్టుకునే జ్ఞానం ఇచ్చాడు పక్షులు, వాటి జీవన ప్రకారం. అలాగనే మానవునికి తన సృష్టికర్తను తెలుసుకోవాలనే ఒక జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అందుకని ప్రసంగి రాస్తాడు, దుర్దినములు రాకమునిపే, ఇటు యందు నాకు సంతోషము లేదు అనే రోజులు రాకమునిపే నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో. దేవుడు ఎవరో తెలుసుకో అనలే. ఏమి? నిన్ను ఎవరు సృష్టించారో తెలుసుకో. నీ సృష్టికర్త ఎవరు? కాబట్టి మానవుడు పాపముతో శాపముతో కట్టబడిన ఈ మానవుణ్ణి విడిపించడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ దినం దేవుణ్ణి ఆరాధించడంలో విజయం చాలా ప్రాముఖ్యమైనది. ఈ వారమంతా నువ్వు విజయం పొందావా? శోధనలలో, కష్టాలలో, బాధలలో, హింసలలో విజయం పొందితే నువ్వు ఆరాధించవచ్చు. నీ ఆరాధన ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన అవుతుంది. ఓడిపోతే ఆరాధించలేవు.
సైతాన్ చేతిలో ఓడిపోతే నువ్వు ఆరాధించలేవు. ఆ ఆరాధన సత్యముతో కూడిన ఆరాధన. కాబట్టి జకరియా రాస్తున్నాడు, పాపపు కట్టుల్లో ఉన్న మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. సియోను కుమారి సంతోషించు, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, ఇదిగో నీ రాజు రక్షణ గలవాడు. ఏం గలవాడు? రక్షణ గలవాడు. భూప్రపంచంలో ఉండే ప్రజలందరికీ రక్షణ ఇవ్వగలిగిన వాడు. భూమి మీద ఎవరు మానవునికి రక్షణ ఇవ్వలేడు. ఏమని? రక్షణ ఇవ్వలేరు. ఏంటి రక్షణ? యేసుప్రభు పుట్టినప్పుడు ఒక దూత వచ్చి చెప్పింది మరియమ్మకి, ఆమె ఒక కుమారుని కనును. యేసేపుకు చెప్పద్దు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. అది రక్షణ. మానవుడు కోరుకునే రక్షణ కూడు, గొడ్డ, గూడు. ఇవి దేవునికి అసాధ్యమా? కూడు, గొడ్డ అంటే భూ సంబంధమైన కోరికలే మానవుడు కోరుకుంటున్నాడు. నేను దేవుడిని నమ్మితే భూ సంబంధమైనవే కావాలి. అయితే దేవుడిచ్చే రక్షణ పర సంబంధమైన రక్షణ, భూ సంబంధమైన రక్షణ. జరిగిపోయిన కాలంలో రక్షణ, జరుగుతూ ఉన్న కాలంలో రక్షణ, జరగబోయే కాలంలో రక్షణ. కూడు, గుడ్డ, గూడే కాదు, ఇక జరగబోయే రోజుల్లో కూడా నీకు ఒక గొప్ప రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి వచ్చాడు. చూద్దాం, మరొకటి చూద్దాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం. కీర్తనలు 24వ అధ్యాయం. ఉండు 24:7 వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మను మీరు లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. ఏం రాజు అట? మహిమ గల రాజు. ఈ రాజుకు మహిమ ఉంది. ఈ రాజుకు గర్వం లేదు, అతిశయం లేదు, మహిమ. కాబట్టి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. ఇంతవరకు దించుకొని ఉన్నారు. ఏమండి? ఇంతవరకు దించుకొని ఉన్నారు మీ తలలు అవమానముతో, పాపముతో, శాపముతో. ఇక తలెత్తుకోండి, ఎందుకంటే మీ పాపమునకు ప్రత్యామ్నాయం దొరికింది. మీ పాపముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మానవులను పరిశుద్ధులు గల చేయడానికి రాజుని దగ్గరకు వచ్చాడు. మహిమ గల రాజు. ఏమండి? మహిమ. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మహిమ ఎలా ప్రత్యక్షపరచబడిందంటే, ఎలా ప్రదర్శించబడిందంటే 30 సంవత్సరాలైనా ఒక స్త్రీ రక్తస్రావము కలిగి జీవిస్తూ ఎన్నో హాస్పిటల్ తిరిగి, వైద్యుల దగ్గరికి తిరిగి, ఎక్కడికి పోయినా స్వస్థత దొరకలే. అయితే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నాకు స్వస్థత కలుగుతుందని విశ్వాసముతో ఆయన వస్త్ర చెంగు ముట్టితే ఆయన మహిమ
ఆమెలోనికి వెళ్ళి వెంటనే ఆమె రక్తస్రావణము కట్టుకున్నదంట. ఏమండి, బైబిల్లో రాయబడింది వెంటనే. కాబట్టి ఇది మహిమ, దేవుని మహిమ. ఇప్పుడు గాడిద మీద ఊరేగుతుంటే ఏమండి, కొందరంట చెట్ల కొమ్మలు గుడ్డలు ఆ గాడిద కింద పరుస్తున్నారంట. మామూలుగా గాడిద కింద గుడ్డలు అవన్నీ పరుస్తారు గాడిద ఇట్లా పోతుంటే. దాని మీద రాజు ఎక్కాడు. ఆ మహిమ ఎవరికి వచ్చింది? గాడిదకి వచ్చింది. ఆ గాడిద కింద ఇప్పుడు ఏమేస్తున్నారు? చెట్ల కొమ్మలు గుడ్డలు పరుస్తున్నారు. ఈ రాజు నీ దగ్గర ఉంటే, ఈ రాజు నీ మీద ఎక్కితే, ఈ రాజు నీ హృదయంలో ఉంటే ఏమండి, దేవుడు నిన్ను మహింపరుస్తాడు, దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుడు నిన్ను ఊరేగిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాల వరకునే రావు, ఆశీర్వాదాల వరకునే. కాబట్టి ఇలాంటి అనుభవముతో మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. మొట్టమొదటిగా మన పాపపు కట్లు విప్పబడి ఉన్నాయా? అది ఫస్ట్ క్వశ్చన్. ఇవ్వబడకపోతే నీవు ఇంకా క్రైస్తవుడువు కాదు. నీ పాపపు కట్లు ఇప్పబడాలి. నీ పాపపు కట్లు ఇప్పబడకపోతే రాజు ఉద్దేశము నెరవేరదు. పవిత్రులం కావాలి, పరిశుద్ధులం కావాలి, నీతిమంతులం కావాలి. అందుకని యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. కాబట్టి యేసు రక్తం ద్వారా మన ప్రతి పాపము నుండి కడుగబడి పవిత్రులు అవుతామని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం పరిశుద్ధులముగా జీవిస్తూ దేవుణ్ణి ఆరాధిద్దాం. మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.